ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫిజికల్ సైన్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపరు. సో ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫర్ ప్రీ ఫైనల్ అండ్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ ఆల్సో. ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ పేపర్. ఇది ఒక లెక్చర్ అయితే మనకు గ్రూప్లో షేర్ చేశారు, దాన్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఈ పేపర్ని అయితే బాగా చూసుకోండి. ఒకసారి ఈ పేపర్ని చూసుకొని ఎంతవరకు చేయగలుగుతున్నారో నాకు కమెంట్ చేయండి. ఐ మీన్ లైక్ 70% చేయగలుగుతున్నారా, 80% చేయగలుగుతున్నారా, ఒక 40% చేయగలుగుతున్నారా, ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతున్నారో మీరు ఒకసారి కమెంట్ చేయండి. అలాగే ఎక్కడెక్కడ మీరు చేయలేకపోతున్నారో ఆ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అలాగే మీరు ఎక్కడెక్కడైతే చేయలేకపోతున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈజీగా ఉండే ఒకటి ఎలాగో రాస్తారు, ఏదైతే మీరు చేయడం లేదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ పార్ట్ని ఎక్కువగా అయితే కవర్ చేయండి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 10 2s 20 అనమాట. దీంట్లో అయితే మీకు చాయిస్ అయితే ఏముండదు. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, వాట్ ఈజ్ ఏ మ్యాగ్నస్ ఎఫెక్ట్, స్టేట్ న్యూటన్ లా ఆఫ్ కూలింగ్స్, ఇట్లా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం 10 క్వశ్చన్స్ కదా, ఇవైతే తప్పకుండా చూసుకోండి. చార్లెస్ లా ఉంది, బాయిల్స్ చార్లెస్ లా. ఇవి మేబీ ఎందుకంటే నేను చదువుతున్నప్పటి నుంచి కూడా ఇవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్గా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దండి. బాగా అయితే చదువుకోండి. ఎందుకంటే ఫిజిక్స్ పాస్ కావడమే గగనంలాగా ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇది సెక్షన్ ఏకి సంబంధించి 10 క్వశ్చన్స్. సెక్షన్ బి చూడండి, మొత్తం మీకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 6 మాత్రమే. అంటే దీంట్లో 2 చాయిస్ కింద ఏదైనా వదిలేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆల్వేస్ గో విత్ ఈజీ వన్ ఓన్లీ. ఈజీగా ఉండే వాటిని చూస్ చేసుకోండి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి, హౌ ఈజ్ యావరేజ్ వెలాసిటీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్స్టాంటస్ వెలాసిటీ, అది చూసుకోండి. ఫోర్టీన్త్ చూడండి, రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ పార్టికల్ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఇది ఎందుకంటే మేము చదువుతున్నప్పటి నుంచి కూడా రిపీట్గా వస్తూనే ఉంది ఇట్లాంటివి. చూసుకోండి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో డెఫినెట్గా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఏది కూడా మిస్ చేసుకోవద్దండి. బాగా చదువుకోండి. ఎక్కడైతే మీరు చేయగలుగుతున్నారో, ఏది చేయడం లేదు చూసుకోండి. 17th 18th క్వశ్చన్ చూసుకోండి. సెక్షన్ సిలో మొత్తం మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సెక్షన్ సిలో మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 2 మాత్రమే. సో 2 8 16 చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో మీకు తప్పకుండా అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్, అన్నీ కాకపోయినా అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు మీకు ప్రీ ఫైనల్ జరుగుతున్నట్లయితే కనుక అందులోంచి కూడా తప్పకుండా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో. అలాగే ఎందుకంటే కొన్ని కాలేజీకి ప్రీ ఫైనల్స్ ఆల్రెడీ అయిపోయి, కొన్నింటికి ఏమో జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ అయితే పెడుతున్నారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నా, ఎవరికి జరుగుతున్నాయి ఎవరికి జరగడం లేదు నాకైతే తెలియడం లేదు. ఎందుకంటే చాలామందికి అయిపోయి, కొంతమంది ఏమో ఇంకా జరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి నేను ఉన్న వాటిని అయితే మీకు పెడుతున్నా. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా బాగా చూసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా కావాలంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి. సో మీకు రిప్లై ఇచ్చి మీకు కావాల్సింది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ తెలుగు మీడియం పేపర్ వచ్చి నెక్స్ట్ పెడతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.